ఈ కథ పేరు ఆశపోతు చిట్టెలుక. అనగనగనగా ఒక చిట్టెలుక. దానికి చాలా ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎటు చూసినా సరే దానికి తినటానికి ఏమీ దొరకలేదు. అప్పుడే ఒక ఇంట్లో దానికి ఒక ధాన్యం బుట్ట కనిపించింది. ఆ బుట్టకు చిన్న రంధ్రం ఉంది. చిట్టెలుక మెల్లగా ఆ రంధ్రం ద్వారా బుట్టలోకి చేరింది. ధాన్యం తినటం మొదలుపెట్టింది. ధాన్యం భలే రుచిగా ఉంది అని అనుకుంటూ ఆశపోతి చిట్టెలుక తన పొట్ట నిండినా సరే తింటూనే ఉంది. దాని పొట్ట బంతిలాగా ఊరేదాకా తినటం ఆపనే లేదు. తిన్న తర్వాత మళ్ళీ ఆ చిన్న రంధ్రం గుండా బయటకు రావాలని ప్రయత్నించింది. కానీ ఏం లాభం? లావుగా కడుపుబ్బటంతో అది ఆ రంధ్రంలో పట్టలేదు. ఎలుక రంధ్రం పెద్దది చేయాలని చూసింది. కానీ బుట్ట చాలా గట్టిగా ఉండటంతో ఎలుక వల్ల కాలేదు. చిట్టెలుకకు చాలా భయం వేసింది. బయటకు ఎలా రావాలో తెలియలేదు దానికి. గట్టిగా కిచకిచలాడటం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఒక ఉడత అటుగా వెళుతూ ఉంది. దానికి ఎలుక అరుపులు వినిపించాయి. బుట్ట దగ్గరకు వెళ్ళి అడిగింది, ఎందుకిలా కేకలు పెడుతున్నావు అని. చిట్టెలుక చెప్పింది, చాలా ధాన్యం తిన్నాను. నా కడుపు పెద్ద బంతిలాగా అయింది. ఈ రంధ్రంలో పట్టడం లేదు. కొంచెం సహాయం చేయవు అని ఉడత సహాయం అడిగింది. ఉడత చిట్టెలుకతోటి ఇలా అంది, భయపడాల్సిందేమీ లేదు. కొద్ది రోజులు బుట్టలోనే ఉండి ఏమీ తినకుండా ఉండు, చిక్కిపోతావు. అప్పుడు తేలిగ్గా బయటకు రావచ్చు అని చెప్పింది. బుట్టలో కూర్చుని ఉపవాసం చేసేటప్పుడు ఈ విషయం ఆలోచించు. జీర్ణం చేసుకోగలిగిన దానికంటే ఎక్కువ తినకూడదు. అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించకూడదు అంది. ఉడత చెప్పినట్లే ఉపవాసం చేసింది చిట్టెలుక. బంతిలాంటి పొట్ట కాస్త కరిగిపోయి బక్క చిక్కిపోయింది. ఆ చిన్న రంధ్రం నుండి బయటకు వచ్చేసింది. ఇది ఆశపోతు చిట్టెలుక కదా. మా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.